రామ్ చరణ్ సోలో హీరోగా సినిమా వచ్చి దాదాపు 5 ఏళ్లవుతోంది. ఈ మధ్యలో ఆయన ఎన్టీఆర్తో కలిసి RRR, చిరంజీవితో కలిసి ఆచార్య సినిమాతో వచ్చారు. గేమ్ చేంజర్తో సోలో హీరోగా చాలా కాలం తర్వాత రామ్ చరణ్ రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిన నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు పెరిగాయి. టీజర్ విడుదల తర్వాత ఒక్కసారిగా సినిమా గ్రాఫ్ని పెంచారు. ప్రముఖ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ఈ సినిమాకి కథ అందించిన నేపథ్యంలో శంకర్ గత చిత్రాలతో ఈ సినిమాకి పోలిక లేదు అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. గేమ్ చేంజర్ ట్రైలర్ ఎప్పుడు అంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యూఎస్ఏలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలొచ్చాయి. కానీ ట్రైలర్ విడుదల చేయకపోవడంతో ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్టకేలకు గేమ్ చేంజర్ ట్రైలర్ విడుదల విషయంలో వార్తలొస్తున్నాయి. డిసెంబర్ 30న సినిమా ట్రైలర్ను విడుదల చేయాలని మూవీ టీం నిర్ణయించిందట. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. శంకర్ అండ్ టీం ఇప్పటికే ట్రైలర్ ఫైనల్ కట్, మ్యూజికల్ మిస్సింగ్లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. కొత్త సంవత్సరం సందర్భంగా రాబోతున్న గేమ్ చేంజర్ ట్రైలర్ మెగా ఫ్యాన్స్కి పెద్ద బహుమానంగా నిలవబోతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్గా రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఆంధ్రప్రదేశ్లో నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని సమాచారం. పవన్ కళ్యాణ్ డేట్లకు అనుకూలంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ప్లాన్ చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే జనవరి మొదటి వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను అమరావతి లేదా ఏపీలో మరో చోట ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. చిరంజీవి సైతం ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలొస్తున్నాయి. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమాతో పాటు బాలకృష్ణ, డాకు మహారాజ్, వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రాబోతున్నాయి. 3 సినిమాల్లో గేమ్ చేంజర్కి ఎక్కువ థియేటర్లు దక్కే అవకాశాలున్నాయి. సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఖచ్చితంగా భారీ వసూలు నమోదవుతాయి. ప్రమోషనల్లో ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం యూనిట్ సభ్యులు దూసుకుపోతున్నారు. ఈ సమయంలో గేమ్ చేంజర్ టీం సైతం ప్రేక్షకుల్లోకి వెళ్లే విధంగా ట్రైలర్ను వెంటనే విడుదల చేయాలని, ప్రీ రిలీజ్ ఈవెంట్ను భారీగా నిర్వహించాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.